ఫస్ట్ నేను మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను చూడండి. సో వీడియో చూసుకున్నారు ఒక మనిషి ఆ పక్కన ఉన్న కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే బయట చేస్తున్నారు 3D ఫార్మాట్ లో. అలానే ఇది ఇంకొక వీడియో అనమాట. జస్ట్ ఆ పర్టికులర్ మనిషి ఏదైతే ఉన్నారో అది మోషన్ అయితే ఇస్తుంది. సో ప్రజెంట్ ఇటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇలా మనకి 3D యానిమేటెడ్ వీడియోస్ని ఇలాగ ఆబ్జెక్ట్ షేప్లో ఎలా క్రియేట్ చేయొచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు AI Tools తెలుగు. మొదటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన AI Tools తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన AI తెలుగు ఛానల్ 30 రోజుల క్రాష్ కోర్స్ మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ నేర్పిస్తాం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ ధరకే 4000 రూపాయలకి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ప్రతి వారం డౌట్ సెషన్తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ కోర్స్కి అయితే రిజిస్టర్ అవ్వండి. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మీరు ఎలాంటి వీడియో జనరేట్ చేయాలంటే ఫస్ట్ మీ క్యారెక్టర్ని డిసైడ్ చేసుకోవాలి. నేను ఈసారి ధోని గారి క్యారెక్టర్ని అయితే ఇన్పుట్ కింద తీసుకుంటున్నాను. ధోని గారు అనగానే గుర్తుకొచ్చే కొన్ని అంశాలు బ్యాట్, వరల్డ్ కప్, అలానే బైక్స్, ఆయన బైక్స్ అండ్ టెస్ట్. సో ఈ 3 సంబంధించిన ఎలిమెంట్స్ని అయితే తీసుకున్నాను. సో అలానే మీరు ఏదైతే క్యారెక్టర్ తీసుకుంటున్నారో అది వేటికి ఫేమస్ ఆ సంబంధించిన ఇతర ఇమేజ్ అయితే తీసుకోండి. సో వన్స్ మీరు ఇమేజ్ తీసేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ యూజ్ చేయాల్సిన AI టూల్ చూసుకున్నట్లయితే ChatGPT అనమాట. సో ChatGPTలోకి వెళ్ళిన తర్వాత మీకు అప్లోడ్ బటన్ ఉంటుంది. అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే ఇమేజెస్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజెస్ 4 ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇమేజ్ అని సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇమేజ్ అని సెలెక్ట్ అయిపోయింది, అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఈ ప్రాంప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంప్ట్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాను. ఆ ప్రాంప్ట్ యాజ్ టీజ్గా కాపీ చేసుకోండి. ఇక్కడ పేరు ఏదైతే ఉందో MS ధోని గారు కాబట్టి నేను MS ధోని ఇచ్చాను. మీ పేరు ఏమైనా ఉంటే ఆ పేరుని ఇక్కడ MS ధోని అనేది పదం ఎక్కడైతే ఉందో అక్కడ మీ పేరుని అయితే రీప్లేస్ చేసుకోండి. ఈ పర్టికులర్ ప్రాంప్ట్ని సేమ్ మీరు కూడా కాపీ చేసుకుని ChatGPTలో అయితే ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకి గెట్టింగ్ స్టార్టెడ్ అని కింద డిస్ప్లే చూపిస్తుంది అనమాట. ఇలా కొంత టైం తీసుకున్న తర్వాత మనకి ఏ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది అంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్స్తో కలిపిన ఫైనల్ ఇమేజ్ అయితే అవుట్పుట్ వస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఈ ప్రాంప్ట్తో నేను టెస్ట్ చేశాను. ఇదే క్యారెక్టరిస్టిక్స్ ఇస్తే నాకు ఫైనల్గా వచ్చిన ఇమేజ్ ఇదనమాట. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇమేజ్ని ఒక ఇమేజ్ టు వీడియో జనరేటర్లో అప్లోడ్ చేస్తే మనకి ఆ 3D ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో మన దగ్గర అయితే ఇమేజ్ అయితే వచ్చేసింది ChatGPT నుంచి రావాల్సిన ఇమేజ్. ఇప్పుడు నెక్స్ట్ మనం యూస్ చేయాల్సిన టూల్ ఏంటంటే రన్వే ML అనమాట. వాస్తవానికి క్లింగ్ AI కూడా యూస్ చేయొచ్చు ఇమేజ్ నుంచి వీడియోకి. కాకపోతే అది చాలా టైం పట్టేస్తుంది. సుమారుగా 3 అవర్స్ చూపించిన ఒకసారి 1 డే కూడా టైం పడుతుంది కాబట్టి రన్వే ML ఆల్టర్నేటివ్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అవుతే కనుక ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కనుక మీరు జనరేట్ చేసిన అన్ని కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే జనరేట్ వీడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ జనరేట్ వీడియో అని ఒక ఆప్షన్ ఉన్న దగ్గరికి వచ్చిన తర్వాత మీరు మీ ఇమేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ ఏంటంటే ఇందాక మీరు ChatGPTతో జనరేట్ చేసిన ఇమేజ్ ఉంది కదా, అదే ఇప్పుడు మీరు ఇందులో అప్లోడ్ చేసుకోవాలి. సో MS ధోని సంబంధించిన ఇమేజ్ని ఇన్పుట్గా ఇచ్చేసాను నేను. సో మీరు అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ సరిగ్గా సెట్ చేసుకోండి. ఓకే అన్న తర్వాత క్రాప్ మీద క్లిక్ చేయండి. ఈ పర్టికులర్ ఇమేజ్ యానిమేషన్ అవ్వడానికి ఇంకొక ప్రాంప్ట్ అయితే యూజ్ చేయాలి. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే యానిమేట్ ద పర్సన్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ విత్ రియలిస్టిక్ బాడీ మోషన్ అండ్ పికింగ్ ద బ్యాట్ వైల్ కీపింగ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ స్టేబుల్. అంటే ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక్కళ్ళు మాత్రమే ఆ బాడీ మూమెంట్ ఇవ్వాలి. ఆ బాడీ మూమెంట్ ఇచ్చి అక్కడ ఉన్న బ్యాట్ని పిక్ చేసుకోవాలి. మిగిలిన అన్ని ఎలిమెంట్స్ స్టేబుల్గా ఉండాలని చెప్పాను. లేదనుకుంటే మనకు కావాలంటే మార్చుకు ఇక్కడ కప్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే బైక్ అని పెట్టుకోవచ్చు, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. మీరు పక్కన ఉన్న ఎలిమెంట్స్ని కొంతమంది కెమెరాస్ పెడతారు, కొంతమంది బ్యాగ్స్ పెడతారు. మీరు ఇక్కడ మార్చుకోవాల్సింది ఇక్కడ నేను చెప్పింది బ్యాట్ పెట్టాను కాబట్టి మీరు అక్కడ మీరు ఇచ్చిన ఎలిమెంట్స్లో ఏది దాన్ని పిక్ చేసుకోవాలనేది ఇక్కడ మార్చుకోండి. యాస్టీస్ ప్రాంప్ట్లో ఇక్కడ ఉన్న పదాన్ని మాత్రం మార్చుకోండి. ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వన్స్ ఓకే అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు కనుక ఒకవేళ Gen 4 వర్షన్ ఉంటే Gen 4 సెలెక్ట్ చేసుకోండి. బట్ ఫ్రీ యాక్సెస్లో Gen 3 టర్బో మాత్రమే ఆప్షన్ అయితే ఉంది. సో Gen 3 టర్బోని సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. టైం తీసుకుంటుంది. కొంత టైం తర్వాత మనకి ఆ ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేస్తుంది. ఒక ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయడానికి 5 సెకండ్ డ్యూరేషన్ 25 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా చాలా టెస్టులు చేయడం వల్ల నా క్రెడిట్స్ అన్ని ఖర్చు అయిపోయినాయి. నేను ఇందాక MS ధోని సంబంధించిన ఇమేజ్ ChatGPTలో ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా క్రియేట్ చేసిన ఇమేజ్ కూడా జనరేట్ అయింది. సో ఇలాగ మనకి ఇన్ కేస్ మనకు సరిగ్గా రాకపోతే కొంచెం ప్రాంప్ట్లో టెక్స్ట్లు చేంజ్ చేసుకుంటే మనం ఇంకా ఈ పర్టికులర్ బ్యాట్ పైన బ్లాక్స్లో పెట్టుకునే విధంగా కూడా మార్చుకోవచ్చు. సో మనకైతే ఇప్పుడు వీడియో రెడీ అయిపోయిందండి. సో మరి చూద్దాం అవుట్పుట్ ఎలా వచ్చిందో. యాక్చువల్గా మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ పట్టుకోమంటే ఇందులోంచి బ్యాట్ కాకుండా ఇంకొక బ్యాట్ తీసుకున్నారు.
సో ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు నేను ఇందాక కూడా టెస్ట్ చేశానని చెప్పాను కదా, మీకు ఒకసారి శాంపుల్ చూపిస్తాను. ఒక 5-6 సార్లు ఒక వీడియోని జనరేట్ చేయడం కోసం ట్రై చేశాను అనమాట. ఏ తెలుగు సంబంధించిన కోర్స్ ని హైలైట్ చేద్దాం అని చెప్పి మేము ఆ బాక్స్ నుంచి తీయాలనుకుంటే ఒకసారి ఎలా జనరేట్ అయింది, ఇంకొకసారి అసలు ఏం చేయకుండా అలాగా ఏదో స్టైల్ గా కుడివైపు తిప్పినట్టుగా తిప్పడం జరిగింది. నెక్స్ట్ అయితే జస్ట్ హ్యాండ్ మూవ్మెంట్ ఇచ్చి అలాగా వాలినట్టుగా ఉంది. సో జస్ట్ అయితే మళ్ళీ ఇంకొక స్టైల్ కింద మూవ్మెంట్ ఇచ్చారు అంతే. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్ గా రావట్లేదు. సో మరొకసారి మరి జనరేషన్ చేసినప్పుడు కొంచెం ఈసారి నేను బ్యాట్ అని చెప్పాను, ఈసారి లేకపోతే మనకి బైక్ కానివ్వండి లేకపోతే ఇతర ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకోమంటే అక్కడ ఆప్షన్ మారితే కొంచెం బెటర్ గా అవుట్పుట్ అయితే రావచ్చు. కుదిరితే మీరు క్లింగ్ ఏఐలో కూడా ట్రై చేయండి ఒకసారి. ఇదే సేమ్ ప్రాసెస్ అంతా సేమ్, బట్ క్లింగ్ ఏఐలో మీరు ఇమేజ్ ఇన్పుట్ ఇస్తారు, నేను ఇక్కడ రన్వే ఎంఎల్ ప్లేస్ లో. ఇలాగైతే మీరు ఆ యానిమేటెడ్ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కనెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.